ప్రాచుర్యంలో ఉన్న కథ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. కథలో భాగంగా కోసల రాజ్యాన్ని యుధజిత్తు ఆక్రమించటంతో యువరాజు సుదర్శనుడు తన సేవకుడిని తోడుగా తీసుకుని అడవిలోకి పారిపోతాడు. అక్కడ వాళ్ళు భరద్వాజ ఋషి ఆశ్రమంలో తలదాచుకుంటారు. అక్కడ ఋషి కుమారుడు సేవకుణ్ణి క్లీబా అనే పేరుతో పిలుస్తాడు. సుదర్శనుడు తన సేవకుణ్ణి క్లీం అని పిలవటం మొదలు పెడతాడు. ఆ అక్షరం చాలా శక్తివంతమైన పవిత్రమైన మంత్రం అట. అది దేవీమాతకు బీజాక్షరం. దాంతో అతడికి ప్రశాంతత, జ్ఞానం దొరకటమే కాకుండా దేవి దర్శనమిచ్చి తరిగిపోని అంబుల పొదిని వరంగా ఇస్తుంది అతనికి. సుదర్శనుడి గుణగణాలు నచ్చి వారణాసి యువరాణి శశికళ అతన్ని వరిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. డెకరేషన్ చేసుకోవడానికి ఒక అందమైన వాల్ హ్యాంగింగ్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు ఇందిరా ప్రియదర్శిని గారు. మరి అదేంటో చూసి నేర్చేసుకుందామా? హాయ్ ఇందిరా గారు. హాయ్ సుజాత. ఓకేనండి, ఈ రోజు మా సకులందరి కోసం అమ్మవారి వెనకాల హ్యాంగ్ చేయడానికి వాల్ హ్యాంగింగ్ ని తయారు చేసి చూపిస్తానన్నారు కదండి. మరి అదేంటో చూపిస్తారా? దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్పండి ఫస్ట్. అవును సుజాత, దీనికోసం కలర్ షీట్స్ కావాలి. ఎనీ థిక్ షీట్ ఒకటి తీసుకోవాలి, ఏదైనా పర్లేదు. సీజర్, గమ్, స్టాప్లర్. ఓకే ఇందిరా గారు, మనకు కావాల్సినటువంటి మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదండి. మరి ఫస్ట్ ఏం చేస్తారు? స్టార్ట్ చేద్దాము. కలర్ షీట్స్ తీసుకొని, ఇది జస్ట్ కలర్ షీటే కదండి? అవును, కలర్ షీటే. ఓకే, మామూలుగా స్టేషనరీస్ లో కలర్ షీట్ అంటే ఇచ్చేస్తారు. ఓకే, సో మంచి కలర్ఫుల్ అంటే ఎక్కువగా అమ్మవారికి యూజ్ చేసే కలర్స్ ఎప్పుడైనా కూడా రెడ్, గ్రీన్, ఎల్లో యూజ్ చేస్తుంటారండి. ఫెస్టివ్ సీజన్ కాబట్టి ట్రెడిషనల్ కలర్స్ కూడా, ఎస్పెషల్లీ ట్రెడిషనల్ కలర్స్ కాబట్టి అవి యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఇందిరా గారు కూడా రెడ్ కలర్ ని యూజ్ చేస్తున్నారు. సో ట్రెడిషనల్ కలర్స్ తీసుకుంటే ఫెస్టివ్ సీజన్ కి మ్యాచింగ్ గా ఉంటుంది. ఓకే ఓకే. సో మనం ఏదైనా బర్త్డేస్ కి ఇలా వేరే అకేషన్స్ కి అయితే మనకి ఇంగ్లీష్ కలర్స్ కానీ ఏదైనా షేడ్స్ తీసుకోవచ్చు. ఓకే, అంటే పిల్లల ఏజ్ ని బట్టి కూడా కొన్ని కలర్స్ తీసుకోవడం బాగుంటుంది. సో తీసుకోవచ్చు. ఇలా 4 సైడ్స్ సమానంగా తీసుకోవాలి. ఇలాంటి పీసెస్ మనకి ఎన్ని కావాలో, ఎన్ని కోన్స్ అయితే మనం కోన్స్ ప్రిపేర్ చేయాలి వీటితోటి. సో మనకి ఎన్ని కోన్స్ కావాలో అన్ని ఇలా షీట్స్ తీసుకోవాలి. సో ఒకసారి ఇలా ఫోల్డ్ చేసి కట్ చేస్తే మనకి చాలా షీట్స్ వస్తాయి సుజాత. సో ఎట్ ఎ టైం కట్ చేసుకోవడం చాలా ఈజీ కదండి? చాలా ఈజీ, ఫాస్ట్ గా అయిపోతుంది. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఈవినింగ్ అకేషన్ ఉందనగా ఇప్పుడు మార్నింగ్ ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు. జస్ట్ ఇది కోన్ లాగా ట్విస్ట్ చేయాలి. చూడండి, లాస్ట్ పట్టుకొని నేను స్టాపుల్ చేస్తాను. సో కోన్ లాగా జస్ట్ ఫోల్డ్ చేస్తున్నారు, అలా మోల్డ్ చేసి అక్కడ పిన్ చేసేస్తున్నాను ఇలాగా. ఓకే, ఒక చిన్న కోన్ లాగా మనం మెహందీకి కోన్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామండి, సేమ్ అలాగే కోన్ లాగా పోయింది. నెక్స్ట్ అండి, సైడ్లతో కూడా సేమ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఇంత సైజ్ లో కట్ చేశారు, సేమ్ మెజర్మెంట్స్, కలర్ కాంబినేషన్ మాత్రమే డిఫరెన్స్. ఓకే, సో ఇలా మనకి ఎన్ని కోన్స్ కావాలో అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఒక వాల్ హ్యాంగింగ్ తయారు చేయడానికి ఎన్ని కోన్స్ అవసరం? 50 to 100, అంటే మన సైజ్ ని బట్టి, మనం తీసుకునే సైజ్ ని బట్టి. సో ఆల్రెడీ నేను ఎల్లో కోన్స్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. ఓకేనండి, సో మన దగ్గర అన్ని రెడీ చేసుకునేవి రెడీగా ఉన్నాయి కదా. రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో ప్రిపేర్ చేసి తెచ్చాను. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారు వీటిని ఎలా అరేంజ్ చేసుకోవాలో వాల్ హ్యాంగింగ్ లాగా నేను చూపిస్తాను. ఓకేనండి. ఇందాక హార్డ్ షీట్ ఒకటి తీసుకున్నాము, థిక్ షీట్. సో ఏదైనా కానివ్వండి, మనకి బ్రోచెస్ వస్తుంటాయి కదా. సో అలాంటి వాటి నుంచి నేను కలెక్ట్ చేశాను. దాన్ని రౌండ్ షేప్ లో తీసుకోవాలి. సో ఇలా సర్కిల్ కట్ చేసుకోవాలి. నేను 2 లేయర్స్ తీసుకున్నాను, కొంచెం హార్డ్ గా ఉండడం కోసం. సో 2ని కూడా స్టేపుల్ చేసేసాను. సో ఆ షీట్స్ విడిపోకుండా 4 వైపుల నుండి స్టేపుల్ చేస్తున్నాను. సో దీని చుట్టూ ఫస్ట్ ఎల్లో లేయర్ తీసుకుంటున్నాను. ఓకే, మనం ఏదైనా తీసుకోవచ్చు, రెడ్ అయినా ఎల్లో అయినా. ఓకే ఓకే, ఫస్ట్ లేయర్ ఒకటే మనం స్టేపుల్ చేసుకోగలుగుతాము. నెక్స్ట్ నుంచి గమ్ చేయాలి. సో దీనికి ఆపోజిట్ గా, సో సైడ్ బై సైడ్ చూసుకుంటూ సర్కిల్ కరెక్ట్ గా రావాలంటే ముందు ఆపోజిట్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా సర్కిల్ ఫామ్ అయిపోతుంది. సో ఇవి సెంటర్ లో మనకు కావాలంటే రెడ్ పెట్టుకోవచ్చు, లేదంటే ఎల్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, కంప్లీట్ గా మనం బాగా థిక్ గా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ మిడిల్ లో ఏదైతే గ్యాప్ ఉందో ఇదంతా కూడా మళ్ళీ ఎల్లోతోనే ఫిల్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్
మనకు రెడ్ ఇంట్రెస్ట్ అయితే కొంచెం కాంట్రాస్ట్ అలా కాంబినేషన్ ఎల్లో అండ్ రెడ్ కనిపించాలి అనుకుంటే రెడ్ తో కంపల్సరీ సెంటర్స్ కూడా పెట్టాలి, కంపల్సరీ ఫిల్ చేయాలి. సో మనం ఇలా కంప్లీట్ గా రెడ్ అంతా కూడా పెట్టేసేద్దామండి. సో సర్కిల్ ఫామ్ అయిపోతుంది సుజాత. సో లాస్ట్ వన్ పెట్టేస్తున్నాను. ఓకే, సో నిజంగా ఎంత చక్కగా ఉందోనండి. ఇది కంప్లీట్ అయితే ఇంకా లుక్ వస్తుంది. కలర్ షీట్ అసలు క్లాత్ లాగానే ఉంది కానీ అసలు ఏమాత్రం తెలియట్లేదు ఇది పేపర్ అన్న సంగతి. సో ఇది ఇంకా 3 లేయర్స్ వస్తాయి అనమాట దీనిలో. నెక్స్ట్ సెకండ్ లేయర్ మనకి ఏదైనా కలర్ ఫేవరెట్ కలర్ తీసుకొని చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాంటిది ఒకటి ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. మధ్యలో ఫ్లవర్ ఎలా తయారు చేయాలో దానికి చూపిస్తాను. ఓకేనండి. సుజాత 2 లేయర్స్ కంప్లీట్ చేసిన తర్వాత థర్డ్ లేయర్ మనం ఇది చిన్న తీసుకున్నాం కాబట్టి ఫ్లవర్ పెట్టేద్దాము. సో ఆ ఫ్లేవర్ కూడా ఇదే పేపర్స్ తోటి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అది చూద్దాం ఇప్పుడు. సో ఇలా చిన్న చిన్న లేయర్స్గా పేపర్స్ని కట్ చేసుకోవాలి. సో ఇలా రిబ్బన్స్ కట్ చేసుకున్న తర్వాత డిన్నర్ ఫ్రిల్స్ లాగా ఫోల్డ్ చేసేయాలి. ఓకే, ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవాలి. సో 2-3 కలర్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, మన ఇంట్రెస్ట్ ని బట్టి మన క్రియేటివిటీని బట్టి ఉంటుంది. అన్ని ఒకసారి స్టేపుల్ చేసేయచ్చు. సో ఇలాంటిది నేను రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో చేశాను. ఓకే, జస్ట్ స్టేపుల్ చేసిన తర్వాత ఓపెన్ చేయాలి. మనకి ఎలా కావాలంటే అలా ఒక ఫ్లవర్ షేప్ వచ్చే వరకు ఓపెన్ చేసేసి సో సెంటర్లో గమ్ అప్లై చేశాను. సో ఈ ఫ్లవర్ని దీనిపైన స్టిక్ చేసేయాలి. ఓకే, ఇలా స్టిక్ చేస్తే ఇది పైకి లెగుస్తుంది. ఓకే, ఇంకా మనకు కావాలంటే ఇక్కడ కుందన్స్ ఇంకా ఏమన్నా కూడా ఓకే, మన ఇంట్రెస్ట్ ని బట్టి ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా ఎంత వీలైతే అంత డెకరేట్ చేసుకోవచ్చు. ఇది ఒక ఐడియా అన్నమాట. సో ఇలాంటివి ఇంకేమైనా తయారు చేసిన ఉన్నాయండి? యా సుజాత, ఇలాంటిది పెద్దది తయారు చేశాను. చూపిస్తారా? సో దాన్ని చూద్దాం. సో సుజాత, ఇది పెద్దది చేశానని చెప్పాను కదా. సో ఇందులో మనం ఇందాక తయారు చేసింది అయితేనండి 2 లైన్స్ చేసుకున్నాం. చిన్నది తీసుకున్నాం, చిన్న ఫ్రేమ్ తీసుకున్నాం. అలాగే చిన్న ఫ్రేమ్ తీసుకుని ఒకటి రెడ్ కలర్, మిడిల్లో ఎల్లో కలర్, ఇక్కడ కలర్ కాంట్రాస్ట్ తో ఫ్లవర్ ని రెండు కలిపి ఒకటే ఫ్లవర్ చేసాం. కానీ ఇక్కడ 3 లేయర్స్ తీసుకున్నారు. 1 2 3 లేయర్స్ గా 3 కలర్స్ ని, అంటే 2 కలర్స్ ని 3 లేయర్స్ గా పెట్టి ఆ తర్వాత ఫ్లవర్ ని పెట్టారు. ఫ్లవర్ లో కూడా మళ్ళీ 2 కలర్స్ ని తీసుకున్నారు. చాలా అందంగా ఉందండి. ఇంద్ర గారు, మా సకులందరి కోసం చక్కటి ఐటమ్ ని పరిచయం చేశారు. అంటే చిన్న ఐడియా అయినా కూడా దాన్ని అమర్చి పెట్టడంలో అసలు నిజంగా గొప్పగా ఉందండి. దీన్ని చూస్తుంటే కలర్ కాంబినేషన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మనం పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సుజాత. ఓకే సకులు, చూసారు కదా ఇందిరా ప్రియదర్శిని గారు ప్రిపేర్ చేసిన వాల్ హ్యాంగింగ్ ని. నిజంగా చాలా బాగుంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేసి చూడండి.